పెళ్లిలో మందు కొట్టడం కామన్. బంధువులు స్నేహితులు ఫుల్ గా తాగి నానా హడావుడి చేసే ప్రతి పెళ్లిలో చూస్తాం. కొందరికి కాస్త మందు ఎక్కువైతే రచ్చలేపుతారు. మరి ఇవన్నీ పెళ్లి కొడుకే చేస్తే తన పెళ్లిలో తానే ఫుల్ గా తాగి ఊగితే అబ్బా ఊరుకోండి, ఇలా ఎవరు చేస్తారులే అని మీరు అనుకోవచ్చు. కానీ ఇలాంటి పెళ్లి కొడుకులు కూడా ఉన్నారండి బాబు. ఇదిగో ఈ స్టోరీ వినండి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫతేపూర్లో ఓ వివాహం జరుగుతుంది. కాసేపట్లో ముహూర్తం. పెళ్లికి సర్వం సిద్ధమైంది. భోజనాల కోసం వెరైటీ వంటలు వడ్డించారు. ఇక మండపానికి వరుడు ఊరేగింపుగా బయలుదేరారు. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ సందర్భంగా బంధువులు స్నేహితులు డాన్సులు చేస్తున్నారు. వారితో వరుడు కూడా స్టెప్పులు వేశాడు. వరుడు డాన్స్ చేయడం పెద్ద మ్యాటరేం కాకపోయినా అతడు మాత్రం ఫుల్ గా తాగి గెంతాడు. ఇలా భారీ ఊరేగింపుగా పెళ్లి మండపానికి వరుడు వచ్చాడు. వచ్చిన పెళ్లి వారిని స్వాగతం పలికేందుకు వధువు కుటుంబ సభ్యులు వెళ్ళగా అక్కడ మనోడ్ని చూసి అందరూ షాక్ అయ్యారు. హీరోల ఎంట్రీ ఇస్తాడనుకుంటే కారు దిగేందుకే నానా తంటాలు పడ్డాడు. నలుగురి సాయంతో కారు దిగి అతి కష్టం మీద ఊగుతూ జోగుతూ నడిచాడు. అతడి పరిస్థితి బాగలేకపోవడంతో తీసుకెళ్లి మంచంపై పడుకోబెట్టారు. ఈ విషయం తెలుసుకున్న పెళ్లి కూతురు అతన్ని పెళ్లి చేసుకోనంటూ తేల్చి చెప్పేసింది. తాగుబోతు మొగుడు నాకొద్దు అని పెళ్లికి నిరాకరించింది. అయితే మద్యం మత్తులో ఉన్న వరుడికి అసలేం జరిగిందో తెలియదు. హాయిగా తెల్లవార్లు నిద్రపోయాడు. ఉదయం ఏమీ తెలియనట్టు నిద్రలేచాడు. అలా నిద్రలేచిన వరుడిని అమ్మాయి తరపు బంధువులు బంధించారు. పెళ్లి కోసం చేసిన ఖర్చులు చెల్లించాలని వరుడు కుటుంబ సభ్యులను డిమాండ్ చేశారు. దీంతో వరుడు తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసుల సమక్షంలో ఇరు వర్గాల వారు రాజీ కుదుర్చుకున్నారు. దీంతో పెళ్లి లేకుండానే వరుడు తిరిగి వెళ్లిపోయాడు. ఆ ఒక్క గంట మందు కొట్టకుండా ఉంటే అతడి పెళ్లి జరిగిపోయేది. సంతోషంగా కొత్త జీవితం ప్రారంభించేవారు. కానీ ఏం చేస్తాం, మందు వాసన అతడిని ఆగనీయలేదు. పీకల్లోతు తాగి తన పెళ్లిని తానే పాడు చేసుకున్నాడు. పెళ్లిలో మందు కొట్టడం కామన్. బంధువులు స్నేహితులు ఫుల్ గా తాగి నానా హడావుడి చేసే ప్రతి పెళ్లిలో చూస్తాం. కొందరికి కాస్త మందు ఎక్కువైతే రచ్చలేపుతారు. మరి ఇవన్నీ పెళ్లి కొడుకే చేస్తే తన పెళ్లిలో తానే ఫుల్ గా తాగి ఊగితే అబ్బా ఊరుకోండి, ఇలా ఎవరు చేస్తారులే అని మీరు అనుకోవచ్చు. కానీ ఇలాంటి పెళ్లి కొడుకులు కూడా ఉన్నారండి బాబు. ఇదిగో ఈ స్టోరీ వినండి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫతేపూర్లో ఓ వివాహం జరుగుతుంది. కాసేపట్లో ముహూర్తం. పెళ్లికి సర్వం సిద్ధమైంది. భోజనాల కోసం వెరైటీ వంటలు వడ్డించారు. ఇక మండపానికి వరుడు ఊరేగింపుగా బయలుదేరారు. ఈ సందర్భంగా బంధువులు స్నేహితులు డాన్సులు చేస్తున్నారు. వారితో వరుడు కూడా స్టెప్పులు వేశాడు. వరుడు డాన్స్ చేయడం పెద్ద మ్యాటరేం కాకపోయినా అతడు మాత్రం ఫుల్ గా తాగి గెంతాడు. ఇలా భారీ ఊరేగింపుగా పెళ్లి మండపానికి వరుడు వచ్చాడు. వచ్చిన పెళ్లి వారిని స్వాగతం పలికేందుకు వధువు కుటుంబ సభ్యులు వెళ్ళగా అక్కడ మనోడ్ని చూసి అందరూ షాక్ అయ్యారు. హీరోల ఎంట్రీ ఇస్తాడనుకుంటే కారు దిగేందుకే నానా తంటాలు పడ్డాడు. నలుగురి సాయంతో కారు దిగి అతి కష్టం మీద ఊగుతూ జోగుతూ నడిచాడు. అతడి పరిస్థితి బాగలేకపోవడంతో తీసుకెళ్లి మంచంపై పడుకోబెట్టారు. ఈ విషయం తెలుసుకున్న పెళ్లి కూతురు అతన్ని పెళ్లి చేసుకోనంటూ తేల్చి చెప్పేసింది. తాగుబోతు మొగుడు నాకొద్దు అని పెళ్లికి నిరాకరించింది. అయితే మద్యం మత్తులో ఉన్న వరుడికి అసలేం జరిగిందో తెలియదు. హాయిగా తెల్లవార్లు నిద్రపోయాడు. ఉదయం ఏమీ తెలియనట్టు నిద్రలేచాడు. అలా నిద్రలేచిన వరుడిని అమ్మాయి తరపు బంధువులు బంధించారు. పెళ్లి కోసం చేసిన ఖర్చులు చెల్లించాలని వరుడు కుటుంబ సభ్యులను డిమాండ్ చేశారు. దీంతో వరుడు తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసుల సమక్షంలో ఇరు వర్గాల వారు రాజీ కుదుర్చుకున్నారు. దీంతో పెళ్లి లేకుండానే వరుడు తిరిగి వెళ్లిపోయాడు. ఆ ఒక్క గంట మందు కొట్టకుండా ఉంటే అతడి పెళ్లి జరిగిపోయేది. సంతోషంగా కొత్త జీవితం ప్రారంభించేవారు. కానీ ఏం చేస్తాం, మందు వాసన అతడిని ఆగనీయలేదు. పీకల్లోతు తాగి తన పెళ్లిని తానే పాడు చేసుకున్నాడు. పెళ్లిలో మందు కొట్టడం కామన్. బంధువులు స్నేహితులు ఫుల్ గా తాగి నానా హడావుడి చేసే ప్రతి పెళ్లిలో చూస్తాం. కొందరికి కాస్త మందు ఎక్కువైతే రచ్చలేపుతారు. మరి ఇవన్నీ పెళ్లి కొడుకే చేస్తే తన పెళ్లిలో తానే ఫుల్ గా తాగి ఊగితే అబ్బా ఊరుకోండి, ఇలా ఎవరు చేస్తారులే అని మీరు అనుకోవచ్చు. కానీ ఇలాంటి పెళ్లి కొడుకులు కూడా ఉన్నారండి బాబు. ఇదిగో ఈ స్టోరీ వినండి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫతేపూర్లో ఓ వివాహం జరుగుతుంది. కాసేపట్లో ముహూర్తం. పెళ్లికి సర్వం సిద్ధమైంది. భోజనాల కోసం వెరైటీ వంటలు వడ్డించారు. ఇక మండపానికి వరుడు ఊరేగింపుగా బయలుదేరారు. ఈ సందర్భంగా బంధువులు స్నేహితులు డాన్సులు చేస్తున్నారు. వారితో వరుడు కూడా స్టెప్పులు వేశాడు. వరుడు డాన్స్ చేయడం పెద్ద మ్యాటరేం కాకపోయినా అతడు మాత్రం ఫుల్ గా తాగి గెంతాడు. ఇలా భారీ ఊరేగింపుగా పెళ్లి మండపానికి వరుడు వచ్చాడు. వచ్చిన పెళ్లి వారిని స్వాగతం పలికేందుకు వధువు కుటుంబ సభ్యులు వెళ్ళగా అక్కడ మనోడ్ని చూసి అందరూ షాక్ అయ్యారు. హీరోల ఎంట్రీ ఇస్తాడనుకుంటే
ఇస్తాడనుకుంటే కారు దిగేందుకే నానా తంటాలు పడ్డాడు. నలుగురి సాయంతో కారు దిగి అతి కష్టం మీద ఊగుతూ జోగుతూ నడిచాడు. అతడి పరిస్థితి బాగలేకపోవడంతో తీసుకెళ్లి మంచంపై పడుకోబెట్టారు. ఈ విషయం తెలుసుకున్న పెళ్లి కూతురు అతన్ని పెళ్లి చేసుకోనంటూ తేల్చి చెప్పేసింది. తాగుబోతు మొగుడు నాకొద్దు అని పెళ్లికి నిరాకరించింది. అయితే మద్యం మత్తులో ఉన్న వరుడికి అసలేం జరిగిందో తెలియదు. హాయిగా తెల్లవార్లు నిద్రపోయాడు. ఉదయం ఏమీ తెలియనట్టు నిద్రలేచాడు. అలా నిద్రలేచిన వరుడిని అమ్మాయి తరపు బంధువులు బంధించారు. పెళ్లి కోసం చేసిన ఖర్చులు చెల్లించాలని వరుడు కుటుంబ సభ్యులను డిమాండ్ చేశారు. దీంతో వరుడు తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసుల సమక్షంలో ఇరు వర్గాల వారు రాజీ కుదుర్చుకున్నారు. దీంతో పెళ్లి లేకుండానే వరుడు తిరిగి వెళ్లిపోయాడు. ఆ ఒక్క గంట మందు కొట్టకుండా ఉంటే అతడి పెళ్లి జరిగిపోయేది. సంతోషంగా కొత్త జీవితం ప్రారంభించేవారు. కానీ ఏం చేస్తాం, మందు వాసన అతడిని ఆగనీయలేదు. పీకల్లోతు తాగి తన పెళ్లిని తానే పాడు చేసుకున్నాడు. పెళ్లిలో మందు కొట్టడం కామన్. బంధువులు స్నేహితులు ఫుల్ గా తాగి నానా హడావుడి చేసే ప్రతి పెళ్లిలో చూస్తాం. కొందరికి కాస్త మందు ఎక్కువైతే రచ్చలేపుతారు. మరి ఇవన్నీ పెళ్లి కొడుకే చేస్తే తన పెళ్లిలో తానే ఫుల్ గా తాగి ఊగితే అబ్బా ఊరుకోండి, ఇలా ఎవరు చేస్తారులే అని మీరు అనుకోవచ్చు. కానీ ఇలాంటి పెళ్లి కొడుకులు కూడా ఉన్నారండి బాబు. ఇదిగో ఈ స్టోరీ వినండి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫతేపూర్లో ఓ వివాహం జరుగుతుంది. కాసేపట్లో ముహూర్తం. పెళ్లికి సర్వం సిద్ధమైంది. భోజనాల కోసం వెరైటీ వంటలు వడ్డించారు. ఇక మండపానికి వరుడు ఊరేగింపుగా బయలుదేరారు. ఈ సందర్భంగా బంధువులు స్నేహితులు డాన్సులు చేస్తున్నారు. వారితో వరుడు కూడా స్టెప్పులు వేశాడు. వరుడు డాన్స్ చేయడం పెద్ద మ్యాటర్ ఏం కాకపోయినా అతడు మాత్రం ఫుల్ గా తాగి గెంతాడు. ఇలా భారీ ఊరేగింపుగా పెళ్లి మండపానికి వరుడు వచ్చాడు. వచ్చిన పెళ్లి వారిని స్వాగతం పలికేందుకు వధువు కుటుంబ సభ్యులు వెళ్ళగా అక్కడ మనోడ్ని చూసి అందరూ షాక్ అయ్యారు. హీరోల ఎంట్రీ ఇస్తాడనుకుంటే కారు దిగేందుకే నానా తంటాలు పడ్డాడు. నలుగురి సాయంతో కారు దిగి అతి కష్టం మీద ఊగుతూ జోగుతూ నడిచాడు. అతడి పరిస్థితి బాగలేకపోవడంతో తీసుకెళ్లి మంచంపై పడుకోబెట్టారు. ఈ విషయం తెలుసుకున్న పెళ్లి కూతురు అతన్ని పెళ్లి చేసుకోనంటూ తేల్చి చెప్పేసింది. తాగుబోతు మొగుడు నాకొద్దు అని పెళ్లికి నిరాకరించింది. అయితే మద్యం మత్తులో ఉన్న వరుడికి అసలేం జరిగిందో తెలియదు. హాయిగా తెల్లవార్లు నిద్రపోయాడు. ఉదయం ఏమీ తెలియనట్టు నిద్రలేచాడు. అలా నిద్రలేచిన వరుడిని అమ్మాయి తరపు బంధువులు బంధించారు. పెళ్లి కోసం చేసిన ఖర్చులు చెల్లించాలని వరుడు కుటుంబ సభ్యులను డిమాండ్ చేశారు. దీంతో వరుడు తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసుల సమక్షంలో ఇరు వర్గాల వారు రాజీ కుదుర్చుకున్నారు. దీంతో పెళ్లి లేకుండానే వరుడు తిరిగి వెళ్లిపోయాడు. ఆ ఒక్క గంట మందు కొట్టకుండా ఉంటే అతడి పెళ్లి జరిగిపోయేది. సంతోషంగా కొత్త జీవితం ప్రారంభించేవారు. కానీ ఏం చేస్తాం, మందు వాసన అతడిని ఆగనీయలేదు. పీకల్లోతు తాగి తన పెళ్లిని తానే పాడు చేసుకున్నాడు.